దేవుని ప్రేమిస్తే, దేవుని విడిచిపెట్టకుండా దేవుని ప్రేమిస్తే తను నమ్ముకున్న విశ్వాసులు ఏంటండి, తను నమ్ముకున్న ప్రజల్ని ఆయన సమస్తాన్ని సమకూర్చుకుంటాడు. ఎలాగైనా పైకి లేవనెత్తాడు. పౌలు రోమపత్రికలో మాట్లాడారు 8వ అధ్యాయంలో అద్భుతంగా. సమస్తము జరిపించి నడిపించుకుంటాడో తనను ప్రేమించే వారిని. చూడండి 8వ అధ్యాయము రోమపత్రికలో ఒకసారి చూద్దాం. అద్భుతమైన మాట పౌలు మాట జ్ఞాపకం వస్తుంది చక్కగా. 8వ అధ్యాయంలో చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయంలో అద్భుతమైన దేవుణ్ణి ప్రేమించే వారికి నిజంగా అద్భుతంగా మాట్లాడుతాడు పౌలు. 8వ అధ్యాయం ఎంత 28వ వచ్చిన చూడండి, దేవుని ప్రేమించే వారికి. సో యూదులు అంటే చూడండి, దేవుని ఎంతకనో ప్రేమించారు, దేవుని ఎన్నటికే ఎడబాయలేదు, దేవుణ్ణి ఆశ్రయించారు. చూడండి, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. చూడండి, ఆయన మీద ఆధారపడే వారికి, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం అంటే ఆయన చూపుని మార్గంలో నడిచే వారందరికీ కూడా దేవుడు ఎలా ఉంటాడంట, సమస్తమును సమస్తము సమకూరుస్తాడు. వాళ్ళు సమకూర్చలేదా? అసలు ఎక్కడో ఉన్నటువంటి ఎస్తేరు తీసుకురావడం ఏంటి, సంస్థానంలో పెట్టడం ఏంటి, రాయింగ్ చేయడం ఏంటి, మొద్దుకై గుమ్మం ముందు అనామకుడిగా ఉండటం ఏంటి, అలాంటి మొద్దుకైని అంతఃపురంలోకి రప్పించడం ఏంటి, ప్రధానమంత్రిని చేయడం ఏంటి, ఇదంతా తను ప్రేమించిన ప్రజల కొరకే చేశాడు. ఇదంతా తను ప్రేమించే వారిని దేవాతి దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడో, ఆయన చూపుల మార్గంలో నడిచిన వారందరినీ కూడా ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడో, 100 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడో. సో పార్శక రాజుని ద్వారా అశ్వారోషు చెడ్డోడు ఉండొచ్చు, తాగుపోతు రాజు అయి ఉండొచ్చు, కానీ అశ్వారోషు మనసునే కదిలించాడు. నిజంగానే యూదుల క్షేమం కొరకు చక్కటి ఆజ్ఞని ఇవ్వడంలో మెయిన్ ఎస్తేరు మొర్దెకైలు ఎన్నుకోవడం వెనక దేవుని ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, తను ప్రేమించే ప్రజల కొరకు ఏర్పాటు అనేది ఎంత గొప్ప. నిజంగా ఒక రకంగా ఆలోచన చేస్తే గూస్ బంప్స్ వస్తాయి నిజంగా. ఇది కూడా, ఈ స్టోరీ కూడా సినిమాలు తీశారంటే ఎంత గొప్ప చరిత్ర నిజంగా. ఇది 100 సంవత్సరాల చరిత్ర, 100 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఈ యొక్క గాథ, అద్భుతమైనటువంటి ఒక గాథ నిజంగా. తన ప్రజల్ని ఎట్టి రీతిగా వెనకుండి చూడండి, ఈ 10వ అధ్యాయంలో దేవుని ప్రస్తావన ఎక్కడ కనపడదు. చూసారా, అబ్జర్వ్ చేశారు మీరు? యెహోవా దేవుడు ఇలా చేశాడు, అలా ఒక్క వచనం కూడా ఉండదు. దేవుని యొక్క డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా తెర వెనకుండి ఆయన నడిపించిన విధానం అత్యద్భుతం నిజంగానే.